ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే సందర్భంగా మీ అందరితో ఒక్కసారి అలా మాట్లాడించడానికి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, మిస్సెస్ లావణ్య గారు, అలాగే వారి అబ్బాయి అమ్మాయి అందరూ మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళందరూ మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో మదర్స్ డే అనుభవాలు ఏంటి, ఫ్యూచర్లో ఏమేం చేయబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీతో చర్చించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడదాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, మీ అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే. హాయ్. సో నాకు హ్యాపీగా ఉంది, మదర్ ఉండి పక్కన ఇద్దరు పిల్లల్ని, అలా ఒక పాప ఒక బాబు చక్కగా ముద్దుగా కూర్చోబెట్టుకుని. మీరు నిజంగా లక్కీ కదండి. అవునండి, చాలా లక్కీ. బాగా గోల అండి వీళ్ళిద్దరు. బాగా ఇద్దరులో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? అల్లరి అంటే ఎక్కువ ఆకాష్. ఆకాష్ ఎక్కువ అల్లరి చేస్తాడు. పవిత్ర కనిపించిన అల్లరి చేస్తుంది. అదే కొంచెం గిల్తుంది కానీ అల్లరి చేయదు. యా ఈయన అల్లరి చేయడానికి కారణం మాత్రం ఆమె అవుతుందా? ఎప్పుడైనా కాదు, వాడి లేదు, కొట్టుకోవడానికి కారణం ఇద్దరిది ఉండొచ్చు, కానీ అల్లరి మాత్రం వీడిదే. అండ్ ఆకాష్, వాట్ ఈస్ దిస్? ఏం జరిగింది? చిన్న సర్జరీ చిన్న సర్జరీ అంటే పడడం లాంటిది ఏదైనా చేసి? లేదు, తనకి ఇక్కడ నీ బోన్ నుంచి ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అయింది. దాన్ని సర్జరీ చేసి తీస్తారు. 2 months బెడ్ రెస్ట్ అని చెప్పారు. సో ఇప్పుడైతే హాలిడేస్ కదా, అందుకని చేయించేసాం. సో హ్యాపీ హాలిడేస్లో. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయితే కష్టం. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తున్నారు కదా, 10th అయిపోయింది. పవిత్ర, మీరు 9th అయిపోయి 10th వచ్చారు. పూరి జగన్నాథ్ గారు జనరల్గా అందరూ అంటే పెద్ద పెద్ద హీరోలని వాళ్ళ పిల్లల్ని కూడా లాంచ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్ అంటే ఇంకా తన్ని కూడా లాంచ్ చేసే టైం వచ్చేస్తుంది. సో ఇంకా చాలా టైం ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్గా 2 సినిమాల్లో హీరోగా చేశారు ఆకాష్. సో పూరి జగన్నాథ్ గారు లాంచ్ చేయడమే మీకు ఇష్టమా, లేదా ఇంకా వేరే డైరెక్టర్తో ఎవరితోటైనా లాంచ్ చేయించడం ఇష్టమా? జగన్ లాంచ్ చేయడమే నాకు ఇష్టం అండి. ఓకే. సో ఆకాష్, నీ అభిప్రాయం? ఆఫ్ కోర్స్ మా డాడీ నన్ను లాంచ్ చేయాలి. మా డాడీ లాంచ్ చేయాలి. మీ డాడీ లాంచ్ చేయాలి. అండ్ పవిత్ర, ఒక 2 సినిమాల్లో కనిపించారు మీరు. ఎప్పుడంటే బుజ్జిగాడు తర్వాత మళ్ళీ లిటిల్ లోటస్ పాండ్, అందరు పిల్లల సినిమాని. అక్కడ ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇంట్రెస్ట్ ఏం తక్కువ? ఇంట్రెస్ట్ లేదు మూవీస్ మీద. అంటే చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ నేను తీసుకోలేదు. సో ఆకాష్ ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వడం మీకు ఇష్టమా, హీరో అవ్వాలని ఇష్టమా? తనకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. సో అమ్మ కదండి, అంతే, పిల్లలకి ఏది ఇష్టం ఉంటుందో అమ్మ కదా. అండ్ ఆకాష్, మదర్స్ డే సందర్భంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అమ్మకి బాగా ఇష్టమైన కలర్ ఏంటి? కలర్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ బాగా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ ఇష్టం. అదే కాంబినేషన్. నాన్నకు కూడా అదే ఇష్టం. నా ర్యాక్ ఓపెన్ చేస్తే చాలా వైట్ శారీస్, బ్లాక్ శారీస్ అన్నీ అవే ఎక్కువ ఉంటాయి. ఓకే. సో మదర్స్ డే సందర్భంగా ఈ ఇయర్ ఫస్ట్ టైం జరిపించుకుంటున్నారా, లేదంటే ఎవ్రీ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం, గిఫ్ట్ ఇవ్వడం చేస్తారా? డెఫినెట్గా. అంటే కొన్ని మదర్స్ డే అప్పుడు ఏం తెలియనట్టు ఉంటాను నేను. ఈరోజు మదర్స్ డే కానట్టుగా ఉంటాను నేను. సడన్గా బయటకు వెళ్తుంది, వచ్చేసరికి కేక్ రెడీ చేసి పెడుతున్నాను నేను. అలాగా సర్ప్రైజ్ చేస్తాను. అండ్ పవిత్ర, మీ మమ్మీకి నువ్వు ఇచ్చిన స్వీట్ గిఫ్ట్ ఏదైనా నీ దృష్టిలో గుర్తుగా ఉంది, ఏదైనా ఉందా? స్వీట్ గిఫ్ట్ అంటే గ్రీటింగ్స్ ఎక్కువ ఇచ్చాను అండ్ షోకేస్ పీసెస్ ఇచ్చాము. ఎక్కువ అంటే విడిగా ఏమో కలిసేస్తాము ఏదైనా. సో ఇద్దరు కలిసి కేక్ ప్రిపేర్ చేసిన కేక్ అదంతా మొత్తం అంతా తీసి ఇక్కడే పెడతాము. సో ఇలా అంటే మదర్స్ డే సెలబ్రేషన్స్, ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అలాంటివన్నీ చేసినప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ కేకులు రుద్దేసేయడం అలాంటివి చేస్తారు? కేకులు రుద్దుకోవడం అది చెయ్యరు, కానీ అసలు సర్ప్రైజ్ అనమాట. నాకు గ్రీటింగ్ కార్డ్స్, వాళ్ళ ఓన్ హ్యాండ్ స్కెచెస్ నాకు చాలా ఎక్కువ ఇష్టం. వాటిని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. తను ఏది డ్రా చేసి ఇచ్చినా, ఆకాష్ ఏది డ్రా చేసి ఇచ్చినా నా దగ్గర చాలా ఉన్నాయి. అలాంటి కలెక్షన్ చాలా ఉంది. చిన్నప్పటి నుంచి వీళ్ళ థింగ్స్ అన్ని నేను కొన్ని కలెక్ట్ చేసి పెడుతూ ఉంటాను. అందులో అవన్నీ ఉన్నాయి. స్టాచ్యూస్, ఇంకా గిఫ్ట్స్, వాచెస్ అట్లాంటివి చాలా ఇస్తారు. సో అంటే ఈ 2 months గ్యాప్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాజెక్ట్స్ ఏం లేదు, జస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. ఇంటర్మీడియట్ వరకు. దెన్ అదర్ అంత ట్రైనింగ్ అంతా తీసుకొని. సో నేను లాంచ్ అవ్వడానికి ఈజీగా 3-4 years పడుతుంది. 3 years పడుతుంది మినిమం. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం. వీళ్ళిద్దరు కేరింగ్ విషయంలో పూరి గారు ఎక్కువగా కేర్ తీసుకుంటారా, మీరే ఎక్కువ కేర్ తీసుకుంటారా? అమ్మనే ఎక్కువ తీసుకుంటారు.
ఎందుకంటే డాడీకి అసలు టైం ఉండదు, ఎప్పుడో మార్నింగ్ వెళ్తాడు, నైట్ వస్తాడు, అది కూడా 11-12కి. కలవడానికి అసలు టైం ఉండదు. అమ్మనే అసలు 24 hours మాతోటే ఉంటుంది, అన్నీ చూసుకుంటుంది. సో ఏదైనా టిపికల్గా ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి, లేదా స్కూల్ నుండి కంపల్సరీ పేరెంట్స్ ఇద్దరు వెళ్ళాలి, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు పూరి గారు వెళ్తారా, మీరు వెళ్తారా? నేను వెళ్తానండి. ఆల్రెడీ నేను స్కూల్లో పర్మిషన్ తీసుకున్నాను. ముందు ఇలా అని తెలుసు వాళ్ళకి, తను బిజీగా ఉంటారు అని చెప్పేసి తెలుసు. పేరెంట్స్ డేకి అయినా ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా పేరెంట్స్ వచ్చి మాట్లాడాలి అని ప్రిన్సిపల్ కాల్ చేసిన అంతవరకు అంత మేజర్గా మాట్లాడాల్సింది ఏం రాలేదు. సో స్కూల్ పీపుల్ కూడా వీడిని షూటింగ్స్ అప్పుడు కూడా చాలా వెరీ కోఆపరేటివ్ పర్సన్స్. అయినా క్లాస్ టీచర్స్ అయినా ఫ్రెండ్స్ అంతా హోంవర్క్ అంతా కలెక్ట్ చేసి వాడికి ఇవ్వడము అదంతా కూడా చేస్తూ ఉంటారు. సో అవన్నీ నేనే చూసుకుంటాను. అండ్ ఆకాష్, అమ్మకి బాగా ఇష్టమైన థింగ్ ఏంటి? ఏంటంటే నేనే ఫీల్ అవుతున్నా. సో మరి చెల్లి అది మే ఇద్దరం తనే అని ఫీల్ అవుతుంది అంతే కదా. ఆఫ్కోర్స్ ఎవరికి వాళ్ళకి అమ్మకి నేనంటే ఎక్కువ ఇష్టం అనుకుంటారు. మదర్కి కూడా అలాగే ఉంటుంది, ఈక్వాలిటీ ఉండాలి అంతే కదా. కిడ్స్ అంటే ఇద్దరు ఒకటే. అప్పుడు కొట్టుకునేటప్పుడు అనేవాళ్ళు నేనంటే అమ్మకి ఇష్టం, నేనంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి. ఒకరోజు ఇద్దరికి రెండు పడ్డాయి. అప్పటి నుంచి స్టాప్. సో అంటే మీరు ఆ విషయం చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, వీళ్ళిద్దరు బాగా ఎప్పుడైనా గొడవ చేసినప్పుడు మీరు అలా రెండు చపాతీలు ఇచ్చినప్పుడు మీ అంటే పూరి గారు ఎప్పుడైనా ఇంటర్ఫియర్ అయి పిల్లల్ని కొట్టడం ఏంటి, డాడీ ఇంట్లో ఉంటారు కూడా, సో క్వశ్చనే లేదు, కంప్లైంట్ చేయడం అట్లాంటివి? ఓకే లావణి గారు, మరి తను ఇప్పుడు ఫ్యూచర్లో కాబోయే హీరో కాబట్టి తన గురించి ఏమైనా స్పెషల్గా కేర్ తీసుకుంటారా మీరు? లేదండి, అంత మామూలుగా ఉంటుంది. ఇంకా హీరో అవ్వడానికి చాలా టైం ఉంది. ఫస్ట్ స్టూడెంట్, తర్వాత తన ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండాలి, తన వే ఆఫ్ పెరిగే పద్ధతి కరెక్ట్గా ఉండాలి, ఆ తర్వాత హీరో, ఆ తర్వాత కేరింగ్ అంటే తన ఎక్స్ట్రా తను నేర్చుకోవాల్సిన థింగ్స్ గురించి, తన బాడీ గురించి అదంతా కేరింగ్ తర్వాత అండి. సో ఇప్పటి వరకు అయితే ఏం తీసుకోవట్లేదు, పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉండాలి కూడా. వీళ్ళిద్దరిలో ఎప్పుడైనా వాళ్ళిద్దరిని అరిచిన సందర్భంలో ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడం చేసినప్పుడు కానివ్వండి, అలాంటివి చేసినప్పుడు కానీ ఎంకరేజ్ చేస్తుంటారా, లేదా ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్తుంటారా? లేదండి, హెల్పింగ్ నేచర్ అయితే ఇద్దరికి బాగా నేర్పించాము. ఎందుకంటే జగన్కి నాకు ఇద్దరికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునండి, సో మేము అది ఎప్పుడు వింటూ ఉంటాం కూడా. మేము మాత్రం ఇద్దరికి ఫస్ట్ నేర్పించేది అదే, ఒకరికి హెల్ప్ చేయాలి అది ఇది అని. తను అన్నీ మామూలుగా జనరల్గా ఇంట్లో సొసైటీలో చుట్టుపక్కల జరిగేవి అవన్నీ. అండ్ మీ గురించి ఇంకొక టాక్ ఉంది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైతే జనరల్గా మన దగ్గర మెయిడ్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని మీరు మెయిడ్స్ లాగా కాకుండా మామూలుగా అక్కలు అన్నలు తమ్ముళ్ళు అన్నట్టుగా చూసుకోవడం, అంటే సో అంత దగ్గర వాళ్ళలాగా చూసుకుంటారు, వాళ్ళు కూడా మీ పట్ల అంత ప్రేమగా ఉంటారంటారు. ఇది నిజమేనా అండి? నిజమే అండి. సో మీ దగ్గర ఉండే పిల్లలు నిజంగా వాళ్ళు అంటే అక్కలు అని పిలవడం, అన్నయ్యలు అని పిలవడం అలాంటివన్నీ జరుగుతుంటాయంటారు కదా. చాలామంది పిల్లలు అలా ఉండరు. అలా ఉండడానికి ఏం చెప్తారు మీరు మరి పిల్లల్ని? అలా ఉండడానికంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. నేను నేర్పించడం ఏంటి, జనరల్గా ఇప్పుడు వాళ్ళ మేట్స్ అని కాదు, అసలు ఎవరినైనా వీళ్ళ ఏజ్ కంటే పెద్దవాళ్ళని ఎవరినైనా వాళ్ళు వాల్యూ ఇవ్వాలి, ఈవెన్ ఎవరైనా సరే. పవిత్ర తన ప్రొఫెషన్ వేరు అనుకుంటుంది, అండ్ ఆకాష్ తన ప్రొఫెషన్ వేరు అనుకున్నాడు. సో ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మీకు టెన్షన్ ఎవరి పట్ల ఉంటుంది కేర్ తీసుకోవడానికి? నాకు ఇప్పుడు టెన్షన్ ఉండదండి. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు అయితే ఏ టెన్షన్ లేదు. ఎందుకంటే తను 9th రాసింది, 10th వచ్చింది, 10th రాసి 11th వచ్చాడు. సో నాకు ఇప్పుడు వీళ్ళ ఎడ్యుకేషన్ తప్పించి వేరే టెన్షన్స్ ఏం లేవు. తను ఫ్యూచర్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటుంది, అంటే హీరో అని తను అన్నాడు. సో ఆ టైం వచ్చేసరికి ఆ కేరింగ్ ఆటోమేటిక్గా ఉంటుంది అమ్మటేసి ఇంక ఇప్పుడైతే కంగారు ఏం లేదు. సో పవిత్ర, నువ్వు ఏదైనా అంటే ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించింది కాకుండా ఇంకేదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఏదైనా నేర్చుకుంటున్నావా? టెన్నిస్ నేర్చుకుంటున్నాను. సో చాలా ఇంట్రెస్ట్ ఫ్యాషన్ డిజైన్ చాలా. అంటే నేను అమ్మని చూసి నేర్చుకున్నాను. నా హాఫ్ శారీ ఫంక్షన్కి నా డ్రెస్సెస్ అన్నీ అమ్మని డిజైన్ చేయించింది. సో అవి చూసి నాకు అవి నచ్చి అలా ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పటివరకు ఏదైనా చిన్నది ఏదైనా డిజైన్ చేసావా? డిజైన్స్ అంటే మామూలుగా స్కెచెస్ అవి గీస్తాము, అప్పుడే డిజైన్స్ అవి ఏమి ఉండవు కదా.
డ్రెస్సెస్ వచ్చేసి స్కూల్లో నేర్చుకుంటున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ తీసుకుంటారు వీక్లీ ట్వైస్. అప్పుడు వచ్చేసి మ్యామే క్లోత్స్ తీసుకొస్తుంది, దాని మీద డిజైన్ చేసి ఆమె స్టిచ్చింగ్కి ఇచ్చి అలా చేస్తాము. సో ఈ ఇంట్రెస్ట్ మీ వల్ల తనకు వచ్చిందంటారా? అవునండి, నాకు అంటే హ్యాండ్ వర్క్స్ అన్నీ చేస్తాను నేను. హ్యాండ్ వర్క్స్, ఉల్లన్తో వర్క్స్, క్రోషా, నెట్, వైర్తో, అంటే మొత్తం ఆల్మోస్ట్ హ్యాండ్ వర్క్స్ అన్నీ నేను చేస్తాను. హ్యాండ్ వర్క్స్ అన్నీ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్, మామూలుగా కాదు. అదంతా తనకు వచ్చింది. నేను ఏవేవి చేస్తానో అవన్నీ తను చేసేస్తుంది ఈజీగా. సో ఆకాష్, అమ్మలో నీకు బాగా ఇష్టమైన థింగ్ ఏంటి, కొంచెం ఇష్టం లేని థింగ్ ఏంటి? ఇష్టమైన థింగ్, ఇష్టమైంది ఏంటి, ఇష్టం కానిది? ఇష్టం లేదు. ఇష్టమైంది ఏంటంటే అన్నీ ఇష్టమే, అంటే కుక్ చేసిన దగ్గర నుంచి బిహేవియర్ కానీ మాతో ఫ్రీగా ఉంటుంది, అన్నీ షేర్ చేసుకుంటుంది. బాగా ఇష్టమైంది అంటే నాతో చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ నా పర్సనల్ థింగ్స్ అన్నీ మమ్మీతో షేర్ చేసుకుంటాను, ఏది దాచను. అది మమ్మీలో నాకు బాగా ఇష్టం, చాలా ఫ్రీగా ఉంటుంది నాకు. సో అమ్మ వండిన కూరల్లో ఏది బాగా ఇష్టంగా తింటారు? సాంబార్ బాగా ఇస్తుంది. సాంబార్ బాగా చేస్తారు. ఓకే, ఇష్టం లేనిది ఏంటి? అంటే మామూలుగా చెప్పేది కూడా గట్టిగా మాట్లాడుతుంటుంది, తిట్టేలా అనిపిస్తుంది కానీ తిట్టదు. పవిత్ర, మీరు చెప్పండి, అమ్మలో మీకు బాగా ఇష్టమైన థింగ్ ఏంటి? ఇష్టమైంది అంటే వంట బాగా చేస్తుంది, అస్సలు కింద దాటకుండా ఉండదు, సూపర్ చేస్తుంది. ఇంకా బాగా కేర్ తీసుకుంటుంది, అందరికీ హెల్ప్ చేస్తుంది, అదొకటి చాలా ఇష్టము. అంటే వాళ్ళు మనకి తెలుసు వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నది ఏం లేదు, తెలియని వాళ్ళకి కూడా చేస్తుంది, అది బాగా ఇష్టము. ఇష్టం లేనిది అంటే ఏం లేదు, తను చెప్పినట్టే కొంచెం గట్టిగా చెప్తుంది అంతే. సో మీరు అమ్మకి ఇచ్చిన, అంటే పిల్లలు మీకు ఇచ్చిన గిఫ్ట్లలో మీకు బాగా గుర్తుండిపోయిన గిఫ్ట్ ఏదైనా ఉందా? గుర్తుండిపోయిన గిఫ్ట్లు అంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు ఇచ్చింది కలిపిచ్చింది కాదు, కలిపిచ్చింది, ఇద్దరు కలిసే ఇస్తారు ఎప్పుడు. ఆ మదర్ బేబీ స్టాచ్యూ ప్లస్ ఆ పైన ఉన్న ఆ స్టాచ్యూ, ఇక్కడ గ్రే కలర్ స్టాచ్యూ, అన్నీ ఇలాంటివి చిన్న చిన్నవి అన్నీ గ్యాదర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వేసిన స్కెచెస్ చాలా బాగుంటాయి. అవి వాళ్ళ ఇంకా ఐ లవ్ యూ మదర్, అమ్మ ఐ లవ్ యూ, అమ్మ ఐ లవ్ యూ. జగన్ ఒక్కొక్కసారి కుళ్ళుకుంటాడు అవన్నీ చూసి, ఇంకెప్పుడు ఐ లవ్ యూ రేరా నీకు, ఇంకా నీ అమ్మే అని చెప్పేసి అమ్మ కొడుకు అని పిలుస్తుంటాడు ఎప్పుడు విని. అది చాలా కుళ్ళుకుంటాడు అనమాట జగన్ మాత్రం. పవిత్ర కూడా అంతే, అమ్మ 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 అని. ఆల్మోస్ట్ ఇంక ఇద్దరు ఇంకా అమ్మ అమ్మ అని చెప్తే ఇంకా మీ అమ్మే కావాలి మీకు, అది ఇది అనేది ఒక్కొక్కసారి బాగుంది అనమాట తన పాపం. సో నాన్నలో బాగా ఇష్టమైన గుణం ఏంటి, కోపం వచ్చేది ఏంటి నాన్న విషయంలో? అంటే డాడీలో ఇష్టమైంది ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు తిట్టరు అసలు తిట్టరు. అండ్ డైరెక్షన్ దానికి వస్తే, వర్క్ దానికి వస్తే ఈజ్ లైక్ ది బెస్ట్ అని చెప్పచ్చు. నా దృష్టిలో అయితే ఈజ్ ది బెస్ట్ అంతే. అండ్ ఇష్టం లేనిది ఏంటంటే ఇంటికి ఎక్కువ రారు, అంటే ఎప్పుడు చూసిన స్క్రిప్ట్స్ అని, డైరెక్షన్ ఇదని. సో మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయరు. కానీ ఎప్పుడైనా అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడైతే అప్పుడే బెస్ట్ టైం. ఇక్కడైతే ఎక్కువ ఉండదు, ఎప్పుడైనా అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు అయితే ఎంజాయ్ చేస్తాం. అప్పుడు డాడీ మాతోనే ఉంటారు, కలిసి షాపింగ్ చేయడం. ఇక్కడే కలిసి షాపింగ్ చేయరు. సో పవిత్ర, నీకేమి ఇష్టం నాన్నలో, ఇష్టం లేనిది ఏంటి? ఇష్టం అంటే ఇప్పుడు నన్ను డాటర్గా చూడు, బెస్ట్ ఫ్రెండ్గానే చూస్తాడు. ఇప్పుడు అమ్మ అంటే నేను మామూలుగా అన్నీ షేర్ చేసుకుంటాను అలా ఉంటాం, కానీ డాడీ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము, ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ అలా ఉంటాను. ఇష్టం లేనిది అంటే మాతో అసలు టైం స్పెండ్ చేయడానికి టైం దొరకదు. తనే ఎప్పుడైనా ఈ టైంలో నేను ఖాళీగా ఉంటున్నాను, మీరు ఆ టైంలో కొంచెం అంటే అప్పుడప్పుడు కథ రాయడానికి వెళ్ళినప్పుడు అయితే మమ్మల్ని డెఫినెట్గా తీసుకెళ్తాడు, ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని తీసుకెళ్తాడు. ఇక్కడ ఉన్నప్పుడైతే షూటింగ్ అది బట్టి అసలు అప్పుడప్పుడు ఇంటికి రాడు, అది కొంచెం ఇది ఉంటుంది. ఇష్టం ఏంటంటే ఎక్కువ బ్యాంకాక్ అండి, అంటే ఆల్మోస్ట్ తను కథ రాసేటప్పుడు సబ్జెక్ట్ సిట్టింగ్కి వెళ్ళినప్పుడు నేను వెళ్తాను, నేను కంపల్సరీ వెళ్తాను. వీళ్ళని అమ్మ వాళ్ళ దగ్గరైనా లేకపోతే అత్తయ్య గారి దగ్గరైనా అత్తయ్య ఇక్కడికి వస్తే వదిలేసి వెళ్తూ ఉంటాను. లేదు అంటే వెళ్ళను, నేను పిల్లలు ఒంటరిగా ఉంటే వెళ్ళను. జగన్ గారిలో మీకు బాగా ఇష్టమైన విషయం ఏంటి, అంటే వాళ్ళ మదర్ పట్ల ఆయన ఎలా ఉంటారు? వాళ్ళ మదర్ పట్ల చాలా ఎఫెక్షన్గా ఉంటారండి, చాలా ఇష్టం వాళ్ళ మదర్ అంటే తనకి చాలా చాలా ఇష్టం. అమ్మ చెప్పింది అంటే ఇంకా అంతే, అమ్మ చెప్పింది. ఇంక ఇప్పటి వరకు తనకి స్మోకింగ్ అలవాటు ఉంది, మా అత్తయ్య గారికి తెలీదు, ఇప్పటి వరకు తెలియదు. బాబు సిగరెట్ కాలుస్తాడు అంతవరకే తెలుసు, కానీ స్మోక్ చేస్తాడని లైవ్గా చూడలేదు. నేనే 2-3 సార్లు చూపించేశాను.
ఆ బాల్కనీలో ఈ బాల్కనీలో దొంగచాటుగా అత్తయ్య ఉన్నంత వరకు 2 months ఉన్నా 2 months 3 months ఉన్నా దొంగలాగా ఉంటారు. దొంగ మామూలు దొంగ కాదు. ఇలా ఆ బాల్కనీలో నుంచి మెల్లిగా సిగరెట్ తాగుతూ మళ్ళీ ఇలా చూస్తూ ఉంటారనమాట. ఓ రోజు అత్తయ్య రండి బాగా పిలుస్తున్నారని చెప్పి తీసుకెళ్ళి చూడండి అత్తయ్య అంటే ఎడక్కి తిరిగాడు. నేనున్నానేమో అనుకుని మాట్లాడుతూ అత్తయ్య వేయండి. అత్తయ్య నించునేసరికి టపక్ పని పడేశాడు సిగరెట్. ఓకేనండి. పూరి జగన్నాథ్ గారు చేసిన అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలో మదర్ క్యారెక్టర్ ఉంది జయసుధ గారు. సో చాలామంది ఏమంటారంటే రవితేజ గారి మదర్ని చూసి సేమ్ ఆ క్యారెక్టర్ని పూరి గారు చేశారు, డిజైన్ చేశారంటారు. కొంతమంది అంటారు ఏమో మేబీ పూరి గారి మదరే అలా ఉందేమో, సో అందుకని వాళ్ళ మదర్ని బాగా దృష్టిలో పెట్టుకుని చేశారు అంటారు. లేదండి, మా అత్తయ్య గారు కాదు, రవితేజ వాళ్ళ మదర్. ఆవిడ సేమ్ అదే క్యారెక్టర్ అలాగే ఉంటారు. ఆవిడ ఈ డేట్లో అమ్మ క్యారెక్టర్ కూడా దోశలేసి ఇవ్వడము, బాగా తినిపించడం, కోట గారు గునుగుతుంటే కూడా ఆవిడ పెడుతూ ఉంటుంది కదా కొడుకుకి. ఇదంతా కూడా రవి వాళ్ళ మదరే సేమ్. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఆంటీ ఎలా ఉంటారంటే ఇంకా అంతా అలాగే ఉంటారనమాట. ఆంటీ బిహేవియర్ ఏంటి, మాటలేంటి, పద్ధతి అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా రవి వాళ్ళ మదరే. ఆకాష్, మీ నాన్నగారు చేసిన సినిమాలో నీకు బాగా ఇష్టమైన సినిమా? ఇష్టమైన సినిమాలు అంటే పోక్రి, నేంతే, బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్లో మీరు చేసినందుక అలాగే అలా ఇంకా హీరో క్యారెక్టర్ చేసిన అదంతా నాకు బాగా ఇష్టం. పవిత్ర, నాన్నగారు చేసిన సినిమాలో నీకు ఇది బాగా ఇష్టం? ఇడియట్, పోక్రి, బిజినెస్ మ్యాన్. సో సేమ్ అన్నయ్య లాగానే. యా. ఇంకా ఎక్స్ట్రాగా ఏది ఇష్టం? బుజ్జిగాడు నచ్చదా అందులో మీరు ఎక్స్ట్రా అంటే ఇష్టమే, అంటే నేను చేశాను అన్నది కాకుండా కథ వేసి చూసుకుంటే ఇవి 3 ఎక్కువ ఇష్టం. మీరు చెప్పండి. నాకు అమ్మ నాన్న తమిళమ్మాయి చాలా ఇష్టం, బిజినెస్ మ్యాన్ ఇష్టం, పోకిరి ఇష్టం. పోకిరి కంటే కూడా నాకు బిజినెస్ మ్యాన్ ఇష్టం. గంట కొట్టినాక ఓరినాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో సారొస్తారే కోరికేదో రేపుతుంటే యాడ దాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో వాళ్ళు కళ్ళకే నచ్చినవు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందేగా కోరికి తినగా తుझ पे फिदा होगा సారొస్తారా రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారా రత్తా రత్తారే సారొస్తారా రత్తా రత్తా రత్తారే దావతే ఇస్తారా రత్తా రత్తారే మాతిరేమో. సో తను చేసినారు కదా బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్ చేసేప్పుడు మీరు పర్టికులర్గా అంటే మహేష్ బాబు గారేమో పెద్ద అయ్యేసరికి వేరుగా ఉంటారు, తిను చిన్నప్పుడు చాలా చాలా సాడ్గా పేరెంట్స్ని వదిలేసిన వాడిగా అట్లా ఉంటారు కదా, అలాంటివి స్క్రీన్ పైన తన్ని చూసినప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యేవారా? లేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. కానీ ఫస్ట్ మూవీ చిరుతకు మాత్రం ఫీల్ అయ్యాను. అంటే ఆ జైల్లో వాడు అమ్మ అనేసి ప్లస్ ఆ జైల్లో వాడిని కొట్టడం, వేరే పిల్లలు అంటే ఓ పక్క నుంచి మదర్ని వదిలేసి అప్పుడే కదా జైలుకి వెళ్తాడు, అక్కడ పిల్లలందరూ విని అరెస్ట్ చేయడం అది చూసి ఆవిడ్ రూమ్లో నుంచి నేను ముందే చూశాను, థియేటర్లో కంటే కూడా ఆవిడ్ రూమ్లో చూసి సైలెంట్గా లేచి బయటకు వచ్చేసాను. నేను ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలా. నేను వచ్చేసిన వెంటనే జగన్ నా వెనకాల వచ్చేసాను అనమాట. ఏమైందిరా అంటే నన్ను ఇప్పుడు ఏం మాట్లాడచ్చు, కానీ ఒక 10 నిమిషాలు నేనేం మాట్లాడలేదు. నాకు చాలా నచ్చింది ఆ క్యారెక్టర్ వాడిది. ఏంటంట మటర్ కేసు కన్నీటి వానా నీ కళ్ళలోనా అమ్మా చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలాగా అయ్యావు నాన్నా. అంకుల్ అంకుల్ మా అమ్మ ఎలా ఉంది అంకుల్? ఏమరా మా అమ్మని హాస్పిటల్లో వదిలేసి వచ్చాను అంకుల్. ఒకసారి కనుక్కోండి అంకుల్, మీ కాలు మొక్తాను అంకుల్, ప్లీజ్ అంకుల్ ప్లీజ్. రగిలే
తెలిసింది అంకుల్ మీకు? ఏంట్రా అమ్మ అమ్మ తెగ దొబ్బేస్తున్నావు? అది బతికిందో సచ్చిందో ఎవరికి తెలుసు? రగిలే దిగులే నీకేలా కదిలే విధితో సాగాల బ్రతుకే నలిగే శిలల మిగిలేలా మ్యూజిక్ కానీ లేదా జనరల్గా అబ్బాయిలందరూ గిటార్లు ప్యాడ్స్ అట్లాంటివన్నీ నేర్చుకుంటుంటారు కదా, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నేను డ్రమ్స్ వాయిస్తున్నాను. జాజ్ డ్రమ్స్. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా లేదంటే సొంతగా నేర్చుకోవడమేనా? సొంతంగా అంటే లైక్ నెట్లో యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని నేర్చేసుకుంటాను. సో లావణ్య గారు, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, మదర్స్ డే సందర్భంగా ఇప్పుడు పిల్లలైతే వాళ్ళ నాన్న చేసిన సినిమాల్లో ఇవి ఇష్టం అన్నారు, మీరు పూరి గారు చేసిన సినిమాల్లో ఇవి ఇష్టం అన్నారు, బాగుంది. డైరెక్టర్లలో మీకు ఎవరు బాగా ఇష్టం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో? ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ ఓన్లీ తెలుగే చెప్పాలా, వేరే భాష చెప్పాలి? అప్పుడైతే మళ్ళీ మాకు ఇబ్బంది ఉండదు. అవునా? నాకైతే మణిరత్నం గారు ఇష్టము, మీరు అడగకుండా నేను చెప్తున్నాను. తెలుగు ఇండస్ట్రీలో అయితే జగన్ ఇష్టం, జగన్ తర్వాత రాజమౌళి గారు. ఓకే, వాట్ అబౌట్ యూ ఆకాష్? డైరెక్టర్స్లో డాడీ ఇష్టం, నాకు త్రివిక్రమ్ గారు ఇష్టం, ఇంకా రాజమౌళి గారు ఇష్టం, వీళ్ళు ముగ్గురు గారు ఇష్టం. పవిత్ర, ఫస్ట్ రాజమౌళి గారు ఇష్టం. అంటే డాడీ అంటే మూవీస్ తీస్తుంటే నచ్చుతూ ఉంటుంది, దానిని పక్కకు పెడితే రాజమౌళి గారు ఇష్టం. సో డాడీ దాటితే రాజమౌళి గారు ఇష్టం. ఇంకా ఇంకా అంతే ఎక్కువ అంటే వీళ్ళిద్దరే ఇష్టము మామూలుగా. ఓకే, నీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయినా చాలామంది ఉన్నారు. ఒకళ్ళంటే కాజల్ అండ్ సమంత. హీరో అయితే ప్రభాస్ అండ్ మహేష్ బాబు. ఓకే, ఆకాష్ నీకెవరు ఇష్టం హీరోస్లో? నాకు హీరోస్లో రజనీకాంత్ గారు బాగా ఇష్టం, ఆయన నేను ఫేవరెట్ అసలు. ఓకే, హీరోయిన్స్లో అయితే కాజల్ ఇంకా సమంత ఇష్టం. మీకెవరు ఇష్టం అండి బాగా హీరో? హీరో అంటే నాకు ప్రభాస్, బన్నీ, మహేష్ అందరూ ఇష్టమే. జగన్తో ఎవరు వర్క్ చేస్తున్నా వాళ్ళందరూ చాలా బాగా ఫ్రెండ్. ఇంకా రవి అయితే ఆల్మోస్ట్ ఇంక ఫ్యామిలీ ఫ్రెండ్, ఇక్కడే ఆల్మోస్ట్ ఇక్కడే వాళ్ళిద్దరూ ఎప్పుడొచ్చి కూర్చున్నా, జగన్ రవి ఇంకా ప్రభాస్ అయితే వచ్చి భయపించేస్తుంటాడు అనమాట. ఎక్కడున్నా గట్టిగా అరిచేసి వెనక నుంచి వచ్చేసి గట్టి పట్టేసుకుని, అంత క్లోజ్, అందరూ కూడా వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు. సో మదర్స్ డే సందర్భంగా బయట మదర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా, పిల్లల్ని ఎలా ఉంచాలి అనేది? లేదండి, ఏ మదర్కైనా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలాంటి మదర్ అయినా ఎంత కష్టపడ్డా కూడా నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు ఇలా చేయాలి, ఒక ఐడియా, ఒక ఇది తనకుంటుంది. నా పిల్లల్ని ఇలా పెంచుకోవాలి, నా పిల్లలకి ఇవే చూపించాలి నేను అని చెప్పేసి. సో ప్రతి మదర్కి అంటే సజెషన్ అయితే ఏం లేదు, కానీ ప్రతి మదర్కి ఒక మదర్ తెరీసా నుంచి ఆవిడ మదర్ కాకపోయినా ప్రతి ఒక్కరికి ఆవిడ మదరే. ఈరోజు ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా దండేసి దండం పెడుతున్నామంటే అది ఆమెలో ఉన్న ఇదన్నమాట, గొప్పతనం. అలా వరల్డ్లో ఎంతమందికో ఉపకారం చేసి ఉంటారో అలాంటి తల్లులు ఎంతోమంది ఉండుంటారు. వాళ్ళందరికీ నా సెల్యూట్. సో బయట మదర్స్ అందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? అంటే అందరి మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఓకే, పవిత్ర, మదర్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ వాళ్ళకి పిల్లలందరికీ కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా, పేరెంట్స్ అంటే గిఫ్ట్స్ అవన్నీ అవి ఇవి ఇవ్వాలి అని. సో వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళ ఇది ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా లావణ్య గారు చక్కటి పిల్లలతో ఉన్నారు, హ్యాపీగా ఉండండి. ఇలాంటి మదర్స్ డేస్ మీరు ఎన్నో చేసుకోవాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. ఇది మా ఆడియన్స్ అందరి తరఫు నుండి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. లావణ్య గారితో మదర్స్ డే సందర్భంగా చిన్నపాటి చిట్ చాట్. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేశారు కదా, మరి మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.